నమస్తే అన్న, అందరికీ నమస్కారం. హాంటా వైరస్ పైన కువైట్ ఆరోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది. హాంటా వైరస్ వ్యాప్తి లక్షణాల నేపథ్యంలో కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటూ ఉన్న పరిణామాలను నిశితంగా గమనిస్తూ ఉన్నామని, ప్రస్తుతం కువైట్లో ఈ వైరస్ ముప్పు చాలా తక్కువగా ఉందని చెప్పి మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి డాక్టర్ అబ్దుల్లా ఆల్ సనాద్ గారు స్పష్టం చేశారు. అయినప్పటికీ ముందస్తు జాగ్రత్తలలో భాగంగా అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనల ప్రకారం సమాచార మార్పిడి, కాంటాక్ట్ ట్రేసింగ్ మరియు నిఘా వ్యవస్థను బలోపేతం చేసినట్లు ఆయన తెలిపారు. వైరస్ నిర్ధారణ కోసం ల్యాబొరేటరీ సౌకర్యాలను మెరుగుపరచడంతో పాటు పర్యావరణ తనిఖీలు మరియు ఆరోగ్య సిబ్బందిని సిద్ధం చేసినట్లు వెల్లడించారు. హాంటా వైరస్ ప్రధానంగా ఎలుకల ద్వారా మనుషులకు వ్యాపిస్తూ ఉంది. వ్యాధి సోకిన ఎలుకల విసర్జితతో కూడిన గాలిని పీల్చడం ద్వారా లేదా పరిశుభ్ర ప్రాంతాలను తాకిన చేతులతో ముఖం, ముక్కు, కాళ్ళను తాకడం వల్ల ఈ యొక్క ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంది. అయితే ఒక మనిషి నుంచి మరొక మనిషికి ఆ వైరస్ సోకడం చాలా అరుదని, కేవలం దక్షిణ అమెరికాలోని కొన్ని ప్రాంతాలలో కనిపించే అండీస్ రకంలో మాత్రమే ఇటువంటి పరిమిత వ్యాప్తిని గుర్తించామని చెప్పి డాక్టర్ అబ్దుల్లా ఆల్ సనాద్ గారు వివరించారు. అలాగే వీటి యొక్క లక్షణాలు మనం చూసుకుంటే కానీ జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, అలసట మరియు వికారం వంటివి హాంటా వైరస్ ప్రాథమిక లక్షణాలుగా పేర్కొన్నారు. అందరిలో ఇది తీవ్రమైన శ్వాసకోశ సమస్యలకు లేదా మూత్రపిండాల సంబంధిత ఇబ్బందులకు దారితీసే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. కాబట్టి ప్రస్తుతం మనం చూసుకుంటే ఎలకలు ఎక్కడన్నా మూత్రం కానీ లేకపోతే మల విసర్జన చేసినప్పుడు, లేకపోతే మనం బయట ఎక్కడికైనా బాత్రూంలో కానీ లేకపోతే ఎక్కడైనా ఇతర ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఏదైనా అపరిశుభ్రమైన ప్రాంతాలలో చేతులు తాకడం వంటివి చేసి మళ్ళా మన యొక్క కళ్ళను కానీ, ముక్కును కానీ, నోటిని కానీ మన చేతులతో తాకితే కానీ ఆ యొక్క వైరస్ సోకే ప్రమాదం ఉందని చెప్పేసి, అలాగే కరోనాలో ఎలా చేశామో ఫస్ట్ మనం ఎక్కడికైనా వెళ్ళి వచ్చిన తర్వాత హ్యాండ్ వాష్ 1-2 సార్లు పూర్తిగా మీ యొక్క చేతులను కడుక్కోవాలని చెప్పేసి, అలాగే మీరు బయటికి పోయి వచ్చినప్పుడు మీ యొక్క బట్టలు ఏవైతే ఉన్నాయో అవి పక్కన వేసేసి లోపలికి వచ్చి స్నానం చేసిన తర్వాత ఫ్రెష్గా కొత్త బట్టలు ధరించాలని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, ప్రస్తుతానికి కువైట్లో హాంటా వైరస్కు సంబంధించి కేసులు నమోదు కాలేదు. కాకపోతే ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ప్రజలను అయితే ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోరింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.